సాధారణంగా మన ఇళ్లలో వాడే బియ్యం కిలోకి 50 ఉంటుంది లేదా 150 వరకు ఉంటుంది. బాస్మతి రైస్ అయితే గనక 100 రూపాయలు ఇంకెక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచంలో కిన్మమాయ్ ప్రీమియం అనే ఒక ప్రత్యేక రకమైన బియ్యం ఉంది. దీని రేటు వింటే చాలామంది ఆశ్చర్యపోతారు. జపాన్కు చెందిన ఈ బియ్యం కిలో కొనాలంటే ఒక బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనేంత డబ్బు కట్టాలి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నీస్ రికార్డులో ఎక్కింది. ఇక జపాన్లోని టోయో రైస్ కార్పొరేషన్ ఈ ఖరీదైన బియ్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. 2016లోనే దీనికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు వచ్చింది. మార్కెట్ను బట్టి 12,500 నుంచి 15,000 వరకు ఉంటుంది. కేవలం ధర మాత్రమే కాదు, దీన్ని పండించే విధానం కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, చాలా విలక్షణంగా ఉంటుంది. కిన్మమాయ్ బియ్యం ప్రీమియం బియ్యం అనేది ఏదో ఒక రకమైనటువంటి బియ్యం కాదు. జపాన్లోని గున్మా, నాగనో, నిగాటా వంటి ప్రాంతాల్లో పండే కోషికారి, పికామారు వంటి 5 రకాల మేలైన బియ్యం రకాలను కలిపి దీన్ని తయారు చేస్తారు. ఈ కలయిక దాని ప్రత్యేక గుణంగా ఉంటుంది. దీని ఉత్పత్తిలో 6 నెలల నిరీక్షణ కీలక పాత్ర అన్నమాట. అంటే బియ్యం కోత కోసిన వెంటనే మార్కెట్లోకి రావు. వీటిని దాదాపు 6 నెలల పాటు ప్రత్యేక పరిస్థితుల్లో నిల్వ చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల బియ్యం రుచి, ఆకృతి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇక ఇది దాని ప్రత్యేకమైనటువంటి రుచికి, నాణ్యతకు పునాది. ప్రత్యేక పాలిష్ విధానం కూడా కిన్మమాయ్ ప్రీమియం బియ్యం యొక్క మరో ప్రత్యేకత. దీనికోసం పేటెంట్ పొందిన ఒక ప్రత్యేకమైన బఫింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఈ పద్ధతి బియ్యం పై పొరను తొలగించినప్పటికీ అందులోని ముఖ్యమైన పోషక విలువలు ఏమాత్రం నష్టపోకుండా కాపాడుతుంది. దీనివల్ల బియ్యం సహజ సిద్ధమైన మంచి గుణాలను కలిగి ఉంటుంది. అద్భుతమైన రుచితో అలరారే ఈ బియ్యంతో అన్నం వండితే అది స్ఫటికల్లా మెరుస్తుంది. దీని రుచి కొంచెం తీయగా, వెన్నలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అని చెప్పేసి ఆ బియ్యం రుచి చూసిన కొంతమంది వారి అభిప్రాయాన్ని చెప్పారు. ఇక ఈ ప్రత్యేకమైన రుచి అనుభవం దీనిని సాధారణ బియ్యం కంటే డిఫరెంట్గా మనకు చూపిస్తుంది. కిన్మమాయ్ ప్రీమియం బియ్యం లగ్జరీ గిఫ్ట్గా ప్రాచుర్యం పొందింది. టోయో రైస్ కార్పొరేషన్ ఏడాదికి కేవలం 1000 బాక్సులను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిమిత ఉత్పత్తి కూడా దీని విలువ పెరిగేందుకు కారణమని చెప్పొచ్చు. జపాన్లో దీన్ని ప్రతిరోజు తినే ఆహార పదార్థంగా కాకుండా అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కానుకగా ఇతరులకు ఇస్తారు.